సీట్లు తనకున్నట్టు ఏదైతే చూపించాలో దాన్ని గ్రాడ్యువల్గా డిలే చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. వాళ్ళు విసికే పెట్టినటువంటి డిమాండ్స్ ఏవైతే పెట్టారో ఇట్స్ ఓకే, వాటి గురించి చర్చించవచ్చు, మాట్లాడచ్చు. కానీ ఇంతవరకు విసికే డైరెక్ట్గా విజయ్ని కలవలేదు, విజయ్తో మాట్లాడలేదు. విజయ్ని మరి కొద్దిసేపట్లో కలుస్తారనేటటువంటి సమాచారం మాత్రమే ఇప్పటి వరకు ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో అతను అంచనాలకి మించినటువంటి అవసరానికి పరిస్థితికి తగ్గట్టుగా కాకుండా దానికి వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి కోరికలు కోరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే విసికే ఇంతకాలం పాటు దాదాపు డిఎంకేకి చాలా సన్నిహితంగా అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వచ్చింది. సిపిఎం లాగా కాదు, చాలా సన్నిహితంగా మెలుగుతూ వచ్చింది. అట్లాంటి నేపథ్యంలో విసికే డిమాండ్ అడగడంలో ప్రధానమైనటువంటి అంశం స్టాలిన్ చేసినటువంటి వ్యూహంగా దాన్ని భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా కనుక విసికే నుంచి కనుక ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో కనుక ఉంటే అక్కడ జరిగే ప్రతి నిర్ణయము, అక్కడ జరిగే ప్రతి అంశము, అక్కడ ఏం జరుగుతున్నాయి, ఫైల్స్ సహా ఎవ్రీథింగ్ విల్ బి యాక్సెస్డ్ బై డిప్యూటీ సీఎం న్యాచురల్గా. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు స్టాలిన్కి ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే చాలామంది అధికారులు ఇప్పటికీ అతనికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉండవచ్చు, అది వేరే విషయం. కానీ పూర్తిగా ఒక అధికారంలో డిప్యూటీ సీఎం స్థాయిలో వ్యక్తి కనుక ఉంటే న్యాచురల్గా అతను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అందువల్ల అతను అంత గట్టిగా డిప్యూటీ సీఎం కావాలని పట్టుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉన్న ఇద్దరి కోసం, ఇద్దరిలో మళ్ళీ ఒకరికి మంత్రి పదవి, సో ఒకరికేమో డిప్యూటీ సీఎం స్థాయి పదవి, ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇంకా కూడా వాళ్ళకి ఇంకేదో కావాలి, వాళ్ళకి అది కావాలి, వీళ్ళకి ఇది కావాలనేటటువంటి డిమాండ్స్ చేయడం అనేది చాలా ఆశ్చర్యకరంగా మనకి అనిపిస్తుంది. గత్యంతరమైన పరిస్థితుల్లో ఒకరు విజయ్ దానికి ఒప్పుకుంటాడేమో తెలియదు. కానీ రాజకీయం అంతా కూడా చాలా గందరగోళంగా ఉంది. కేవలం డిలే జరుగుతుంది, దట్ ఈస్ వెరీ క్లియర్. డెఫినెట్గా డిలే జరుగుతోంది. రేపు బహుశా గవర్నర్ రేపు ఉదయమే బయలుదేరి కేరళ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నేను అక్కడ కేరళ పంచాయతీ ఇంకా ఉంది, అక్కడ ముఖ్యమంత్రి కూడా ఇంకా డిసైడ్ కాలేదు, చాలా గందరగోళంగా ఉంది అక్కడ పరిస్థితి కూడా. బహుశా ఎల్లుండి ప్రమాణ స్వీకారం కావచ్చు సోమవారం నాడు. కాబట్టి అవన్నీ ఉండాలంటే గవర్నర్ మళ్ళీ అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సోమవారం సాయంత్రం 5 గంటల తర్వాత కానీ గవర్నర్ మళ్ళీ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఇట్లాంటి నేపథ్యంలో ఎందుకు ఇట్లా డిలే చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది తెలియదు. మరోవైపు అన్నాడీఎంకే తన ప్రయత్నాలు తాను చేసుకుంటోంది. టీటీవీ దినకరన్ అన్నెసరిగా దాంట్లో చొరబడి గవర్నర్ దగ్గరికి వెళ్ళి గవర్నర్తో మాట్లాడడం, ఐఎంఎంకే ఇచ్చినటువంటి లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ ఫోర్జరీ లేఖ అని చెప్పి అతను గవర్నర్తో మాట్లాడడం, ఆ తర్వాత స్వయంగా పార్టీ స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ దగ్గర మా లేఖను ఫోర్జరీ చేశాడు విజయ్ అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తే విజయ్ని ఓ చక్రబంధంలో బంధించేస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. నిజానికి తుంపితే ఓడిపోయే ముక్కు లాంటి ఇట్లాంటి మనుషుల్ని పెట్టుకుని పక్కన ఉండి ప్రభుత్వంలో అధికారంలో కొనసాగే బదులు విజయ్ అసలు మేము గవర్నమెంట్ ఫామ్ చేయలేము, మీరు ఫామ్ చేసుకోండి అని చెప్పి ఒక మాట చెప్పుకుంటే ఏమవుతుందనే తర్వాత చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు మళ్ళీ గవర్నర్ పాలన, రాష్ట్రపతి పాలన వచ్చి 6 నెలల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయా, ఏం జరుగుతాయి అనేది తెలియదు. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితిని ఒకవేళ కోరుకుని ఉంటే పరిస్థితి మరింత బెటర్గా ఉండేది. అతని మీద జాలి, సానుభూతి అవన్నీ ఉండేవి. ప్రజల్లో మరింత విశ్వాసం, మరింత నమ్మకం పెరిగేవి. కానీ వాళ్ళు చేసే పిచ్చి డిమాండ్స్ అన్నిటికీ ఒప్పుకుని ఇతను అధికారంలోకి వస్తే ఏమిటి, రాకపోతే ఏమిటి అనేది అతను ఆలోచిస్తున్నట్టుగా కనిపించట్లేదు. అట్లాగే నిన్న గవర్నర్ కలిసినప్పుడు కూడా పూర్తిగా మెజారిటీ సంఖ్య లేకుండా, ఎందుకంటే విసికే ఇంకా ఇవ్వలేదు అప్పటికి, ఇవ్వకుండానే వెళ్ళి విసికే నాకు ఇస్తుంది, నాకు ఇంత ఉన్నాయని చెప్పి మళ్ళీ ఇంకోసారి భంగపడడం అనేది బాగాలేదు. అతని చరిష్మాకి, అతనికి ఉన్నటువంటి పొజిషన్కి సరైనటువంటి అంశం కాదు. 3 సార్లు వెళ్ళి విఫలం కావడం, వెళ్ళి చూపించకుండా అనేది కరెక్ట్ అనేటువంటి పద్ధతి కాదు. అతను ఎవరు అడ్వైజ్ చేస్తున్నారో తెలియదు. కానీ ఈ రకమైన వైఖరి నుంచి అతను బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని చూస్తూ ఉన్నారు, తన మీద ఎన్ని రకాలైనటువంటి అంశాలు జరుగుతున్నాయో అవన్నీ తెలిసి కూడా అతను ఇప్పటికి కూడా ఇంకా అదే ధోరణిలో కనుక ఉంటే అతని పరిపాలన ఏమాత్రం చేస్తాడనే సందేహం కృష్ణ క్లియర్గా కనిపిస్తుంది. అతను ముందున్నది ఒకటే మార్గం, క్లియర్గా అతను నేను గవర్నమెంట్ ఫామ్ చేయలేను, మీరు ఫామ్ చేసుకోండి, లేకపోతే ఏం చేస్తారో నేనైతే ఆ రేస్లో లేను అని ఒక మాట కనుక చెప్తే అతని యొక్క గ్రాఫ్ చాలా పెరుగుతుంది విపరీతంగా. ఏమవుతుందో రాజకీయం అతనే బయట ఉండి వీళ్ళందరినీ ఆడించే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకో ఆ అంశంలో అతను సరిగా ఆలోచిస్తున్నట్టుగా లేదు. మొత్తం మీద డిలే మాత్రం అవుతుంది ఖచ్చితంగా. విసికే 11 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ అంది, 10 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ అంది, 11:15 అంది, ఆ తర్వాత ఇప్పుడు 2 గంటలకు అంటుంది, సాయంత్రం 6 గంటలకు అంటుంది. మొత్తానికి డిలే చేసి గవర్నర్ వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. గవర్నర్ వెళ్ళిపోయిన తర్వాత ఎవరు చెప్పినా దానివల్ల ప్రయోజనం ఏమాత్రం కూడా ఉండదు. రేపు ఎల్లుండి సాయంత్రం దాకా అందుబాటులో ఉండడు ఆయన. కాబట్టి ఈ టాక్టిక్స్ అన్ని కూడా విజయ్ ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకునేటటువంటి టాక్టిక్స్ జరుగుతున్నాయి వెరీ క్లియర్గా. చూద్దాం ఏం జరుగుతుందో, డెవలప్మెంట్స్ ఏం వస్తాయో. ఇంతవరకు అయితే క్లారిటీ లేదు. చూద్దాం సాయంత్రం లోపల విసికే ఏమైనా చెప్తుందా, ఏం జరుగుతుందని చూడవలసినటువంటి పరిస్థితి ఉంది. హరిప్రియ.
శివప్రసాద్, అయితే టీవీకే అధినేత విజయ్ తమిళనాడులో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించారు. సో ఈ నేపథ్యంలో విజయ్కి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఇవ్వాలి అంటూ స్టాలిన్ చెప్తూనే కూడా విజయ్కి సపోర్ట్ చేస్తున్నటువంటి ఐయుఎంఎల్ పార్టీలని తమ వైపు, అంటే ఆ పార్టీ నేతల్ని కలిసి తమ వైపుగా తిప్పుకోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే అసలు ఈయన కలిసి ఈయన చెప్పాడా? దానికి క్లారిటీ ఎవరిచ్చారు? స్టాలిన్ చెప్పాడని క్లారిటీ ఎవరిచ్చారు? వాళ్ళకి ఎవరు క్లారిటీ ఇచ్చారో తెలియదు. వాళ్ళంతా వాళ్ళే పక్కకి వెళ్ళిపోయారా? ఎవరైనా క్లారిటీ ఇచ్చారా? తెలియదు మనకి. మనం ఇక్కడి నుంచి ఊహాగానాలతో లేకపోతే అక్కడక్కడ ఏదో వస్తుంది దాన్ని చూసి మనం ఏదో మాట్లాడుతున్నాం, కానీ నిజంగా స్టాలిన్ చెప్పాడనడానికి ఏమీ లేదు. స్టాలిన్ వ్యూహం అంతా ఒకటే, విజయ్ చేతగాని వాడిగా నిరూపించడమే అతని ప్రధానమైనటువంటి వ్యూహం. అందుకే అతన్ని చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం అనే శాస్త్రంలో ఉన్నాడు. తన మనుషులందరినీ అక్కడ ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా అట్టపెట్టుకోవడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు. అంతేగాని ముస్లిం లీగ్కి కానీ లేకపోతే వీసీకేకి కానీ అతను గట్టిగా ఏదో చెప్తాడని నేనైతే అనుకోవట్లేదు. కానీ ఉప ముఖ్యమంత్రి డిమాండ్ మాత్రం చేయమని ఖచ్చితంగా చెప్పే ఉండాలనేది నా యొక్క భావన. హరిప్రియ.